హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. సమ్మర్ సీజన్ వచ్చేసింది. సో ముఖ్యంగా దానిమ్మ పండు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పుకొస్తున్నారు డాక్టర్ గారు. సో ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ సుచితా చెల్లా గారు. మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అను. మేడం, ఈ ఎండాకాలంలో మనకు డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది బాడీలో. సో మంచి హైడ్రేషన్ కోసం మీరు ఇక్కడ దానిమ్మ పండు యొక్క ఉపయోగాలు వివరించబోతున్నారు కదా. సో ఇది ఎలాంటి బెనిఫిట్స్ మనకి హెల్త్కి చూపిస్తుందంటారు? నార్మల్గా దానిమ్మ అనేది ఫ్రూట్స్లో నార్మల్గా అమ్మవారికి చాలా ఇష్టమైన ఫ్రూట్, రెడ్ కలర్లో ఉంటుంది. సో దీని గురించి కూడా మనకి చాలా దగ్గర చెప్తారు. కంటికి నార్మల్గా నేను చాలాసార్లు చెప్పాను, గ్రేప్స్ అండ్ దానిమ్మ అనేది కంటికి చాలా మంచిది. నార్మల్గా దానిమ్మలో ఇవి మనకి సీడ్స్ ఉంటాయి కదా. సో ఈ సీడ్స్లో ఇంతకుముందు అయితే ఇంకా కొంచెం గట్టిగా ఉంటుండేవి లోపల. ఇప్పుడు హైబ్రిడ్వి కాబట్టి చాలా మనకి తినడానికి కూడా చాలా ఏమంటారు స్మూత్గా ఉంటున్నాయి. సో ఈజీగా కూడా తినొచ్చు. మెయిన్గా దీని బెనిఫిట్స్ చూసుకుంటే దానిమ్మ హార్ట్కి చాలా మంచిది ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి బ్లడ్ ఫార్మేషన్కి అండ్ బ్లడ్ వెజల్స్ని బాగా ఉంచడానికి. బ్లడ్ వెజల్స్లో నార్మల్గా ఒక ఏజ్ వస్తూ ఉంటే కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. నార్మల్గా ఇలా బ్లడ్ వెజల్ ఉంటే దానికి మొత్తం కూడా కొలెస్ట్రాల్ మనకి నార్మల్గా మనకి పైప్స్లలో ఎలా అయితే ఫ్లోరైడ్ అంతా కూడా పేరుకుపోతుందో మన టోటల్ బ్లడ్ వెజల్స్లో అలా మనకి అథెరోస్క్లెరోసిస్ ప్లేక్స్ అని అంటాం అనమాట. అంటే కొవ్వు అనేది మొత్తం కూడా బ్లడ్ వెజల్స్లో పెరిగిపోతుంది. సో దాన్ని రిమూవ్ చేయడానికి ఈ దానిమ్మ చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకని హార్ట్ బ్లాక్స్ రాకుండా ఉండడానికి, గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, వ్యారికోజ్ వీన్స్ రాకుండా ఉండడానికి మనం ఈ దీన్ని రోజు కూడా రెగ్యులర్గా కనీసం ఒక 200 ml జ్యూస్ తీసుకోమని చెప్తాం. నమిలి తింటే మంచిది, బట్ అట్లీస్ట్ అలా కాకుండా కనీసం ఒక 200 ml జ్యూస్ తీసుకుంటే ఇది కార్డియాకి చాలా బాగా పనిచేస్తుంది. అంటే గుండె, రక్తనాళాలు ఇవి చాలా స్ట్రాంగ్గా ఉండడానికి దానిమ్మ ఫస్ట్ చాలా బాగా ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి మనం అన్నట్టుగా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, చిన్నపిల్లల్లో కళ్ళుకి రక్త ప్రసరణ అనేది చాలా అవసరం పెరిగే ఏజ్లో. అండ్ కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా ఉండడానికి కూడా. సో ఇది రెగ్యులర్గా తీసుకుంటే కంటిని చాలా హెల్దీగా ఉంచుతుంది. ఓకే మేడం, ఈ రోజుల్లో హవర్స్ టుగెదర్ సిస్టమ్, ల్యాప్టాప్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. ఎంత యాంటీగ్లేర్ లెన్స్ వాడినా, గ్లాసెస్ వాడినా సరే వాళ్ళకి రాత్రిపూట పడుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో అప్పుడు దానిమ్మ పండుతోటి ఏమన్నా రెమెడీ లాగా మనం చేసుకోవచ్చు అంటారా? రెగ్యులర్గా దానిమ్మని తీసుకోవడం వల్ల ఐ మజిల్ స్ట్రెయిన్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే నార్మల్గా ఐస్ అనేవి మనకి చాలాసేపు వర్క్ చేసినప్పుడు దానికి సర్క్యులేషన్ తగ్గడం వల్లనే స్ట్రెయిన్ అవుతాయి. సో మనం ఇలాంటి ఫ్రూట్స్ని రెగ్యులర్గా పిల్లలకి ఇస్తూ ఉంటే ఆ ఐ మజిల్ అనేది స్ట్రెయిన్ అనేది అవ్వకుండా ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి కాన్స్టిపేషన్. నార్మల్గా చాలామంది పిల్లలకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వాళ్ళకి నచ్చిన ఫుడ్ తింటారు, ఫైబర్ అనేది చాలా తక్కువ తీసుకుంటూ ఉంటారు కాబట్టి. సో ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ అనేది ఇది ఎలిమినేట్ చేస్తుంది, రాకుండా ఉంచుతుంది పిల్లల్లో. సో దానివల్ల కూడా మనకి డైజెషన్ బాగుంటుంది, న్యూట్రిషన్ అందాల్సినంత అందుతుంది కాబట్టి కళ్ళు కూడా చాలా హెల్దీగా ఉంటాయి. ఓకే. అండ్ పంటికి మంచి ఎక్సర్సైజెస్, గమ్కి కూడా చాలా హెల్దీగా ఉంచుతుంది. మెయిన్గా ఇమ్యూనిటీని చాలా బాగా బూస్ట్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉండే విటమిన్ సి కావచ్చు, దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కావచ్చు, దానిమ్మ మన ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేసి పిల్లల్లో అయితే మంచి గ్రోత్లో కూడా అది బాగా బ్లడ్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి మంచి గ్రోత్ని కూడా ఇది ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, ఇవి ఒకటేనా మేడం, ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయంటారా? చాలా బెనిఫిట్స్ అలా నార్మల్గా దానిమ్మలో ఇంతకుముందు మనం చెప్పినట్టుగా చాలా, అంటే ఒక ఫ్రూట్ని తీసుకున్నప్పుడు యాజ్ ఎ హోల్గా మనకి ఎక్కువ మల్టీ మినరల్స్ అంటాం, యాంటీ ఆక్సిడెంట్ అంటాము. నార్మల్గా ఏంటి అని అంటే సర్క్యులేటరీ సిస్టంలో ఇది చూడడానికి రెడ్గా ఉంది కదా. సో మన బ్లడ్కి ఇది చాలా చాలా హెల్ప్ఫుల్. అండ్ ఇది షేప్ కూడా హార్ట్ షేప్లో అనిపిస్తుంది మనకి, టోటల్గా అట్లా రౌండ్గా. సో ఇది హార్ట్కి చాలా బాగా బెనిఫిట్ అవుతుంది. సో ఇవి సీడ్స్ కూడా పళ్ళలాగా ఉంటాయి కాబట్టి పంటికి చాలా మంచిది. నార్మల్గా ఆయుర్వేదంలో ఒక చెప్తామన్నమాట, ఏదన్నా ఫ్రూట్ తీసుకున్నప్పుడు దాని షేప్ని బట్టి, లైక్ ఆల్మండ్ చూస్తే మనకి బాదాం కంటి షేప్లో ఉంటుంది. సో అది కన్నుకు చాలా మంచిది. చిక్కుడు చూసామనుకోండి అది కిడ్నీ షేప్లో ఉంటుంది. సో అది కిడ్నీకి మంచిది. అలా మనం కొన్ని షేప్ని బట్టి ఆ ఫ్రూట్స్ అనేవి ఆ పర్టికులర్ ఆర్గాన్స్కి చాలా మంచివి అని చెప్తూ ఉంటాం. అలా ఇది ది బెస్ట్ అని చెప్పే దాంట్లో గుండెకి అండ్ కంటికి చాలా చాలా బెనిఫిట్ అనమాట. సో అందుకే దీన్ని కన్ను ప్రాబ్లం ఉన్నవాళ్ళు, గుండె ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హై కొలెస్ట్రాల్తో బాధపడే వాళ్ళు, ఈ మధ్యకాలంలో చాలా మందికి కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొలెస్ట్రాల్ అనేది పెరుగుతూనే ఉంటుంది. దానివల్ల బీపీ వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. సో
సో బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇది తీసుకోవడం వల్ల బీపీ చాలా వరకు తగ్గుతుంది. అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి బాగా రిలీజ్ అవుతాయి. అంటే మన ఆయుర్వేదంలో దాడిమ ఆష్టక చూర్ణం అని చేస్తామన్నమాట. అంటే దానిమ్మ గింజలు కొన్ని రకాల స్పైసెస్ కలిపి ఒక పౌడర్ చేస్తాం. ఆ పౌడర్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి మంచిగా సీక్రెట్ అవుతాయి. కొంతమందికి తినగానే మోషన్ వెళ్తూ ఉంటారు. సో చాలా మంది ఇలా తినగానే వాళ్ళకి మార్నింగ్ వెళ్ళరు మోషన్, జస్ట్ ఎప్పుడు తింటే అప్పుడు ఒక 2 times అట్లా మోషన్ వెళ్తూ ఉంటారు. సో దీన్నే మనం ఆయుర్వేదిక్లో గ్రహణి అంటాం. సో ఇది హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ కనీసం కొంచెం సేపు అయినా మన స్టమక్లో హోల్డ్ చేస్తేనే అది డైజెషన్ అవుతుంది. దాని నుండి రావాల్సినటువంటి ఎసెన్స్ అనేది మన ప్రేగులు అబ్జర్వ్ చేసుకుంటాయి. తిన్నది వంట పట్టడం అంటే కానీ తినగానే బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, అది మనకి ఎటువంటి ఉపయోగము ఉండదు. సో అలాంటి ప్రాబ్లమ్స్లో మనకి చాలా కన్వెన్షనల్ మెథడ్స్లో ఎటువంటి పెద్ద బెనిఫిట్ ఉండేవి ఉండవు. కానీ ఆయుర్వేదిక్లో చెప్పినటువంటి దాడి మాస్టిక చూర్ణం అనేది చాలా బాగా అలాంటి ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది. సో ఇది ఇంటెస్టైన్కి సంబంధించినటువంటి అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్లో మనం దీన్ని పచ్చికాయలు కూడా వాడతాం అనమాట. కొన్ని లేహ్యాల్లో ఇప్పుడు కొంతమందికి ఇలా మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి, లేదా తినగానే మోషన్ అవుతుంది, లేదా తిన్న తర్వాత వామిటింగ్స్ అవుతున్నాయి, డైజెషన్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్లో అయినా ఈ దానిమ్మ గింజలను ఎండబెట్టి చేసే ఈ దాడి మాస్టిక చూర్ణం చాలా చాలా బెనిఫిట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా వివరించారు. చూడ్డానికి సింపుల్ దానిమ్మకాయ దానిమ్మ పండే అనుకుంటాం, కానీ దీంట్లో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, దీంట్లో ఇన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని ఈరోజు మాకు మా సుమన్ టీవీ వ్యూయర్స్కి తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.